నమస్తే. ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. బొల్లారం మున్సిపల్కి సంబంధించి పాలకవర్గ సమయం ముగియటంతో ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అయితే అద్భుతంగా ముగిసిందనుకోవచ్చు. 5 ఏళ్ల పాటు అందరూ కలిసి పనిచేశారు. అటు అధికారులే కానివ్వండి, పారిశుద్ధ్య సిబ్బంది, కౌన్సిలర్లు అందరూ ఈరోజు కలుసుకొని అందరూ కలిసి భోజనాలు చేశారు. సరే, ఈ 5 ఏళ్ల పాటు ఏ విధంగా సాగింది అనే అంశం పైన మనతో పాటు మాట్లాడేందుకు బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ రోజా బాలరెడ్డి గారు ఉన్నారు. 2020 జనవరి 27న కొలన్ రోజా బాలరెడ్డి నేను అంటూ ఆవిడ ఇదే మున్సిపాలిటీలో చైర్పర్సన్గా ప్రమాణం చేశారు. ఈరోజు చివరి రోజు కావడంతో మేడంని పలకరించే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా నమస్తే. సుమారు 5 సంవత్సరాల క్రితం మీరు ఇదే మున్సిపల్ వేదికగా చైర్పర్సన్గా ప్రమాణం చేశారు. ఈరోజు చివరి రోజు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు 2020 జనవరి 27న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కానీ ఎలక్షన్కి ముందు ఒకలాగా ఉండేది, ఎలక్షన్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకలాగా జరిగింది. ప్రమాణ స్వీకారంకు ముందు నాకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం. బొల్లారంలో నాకు చాలా ఆందోళనగా, గొడవలలో ఆ కుర్చీలో కూర్చోవడం జరిగింది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఆ చైర్లో కూర్చోవడం జరిగింది. నేను ఆ రోజు ఒక పట్టుదలగా కూర్చున్నాను ఆ చైర్లో. ఆ పట్టుదలలో ఏదైతే అనుకున్నానో దాదాపుగా 80% ఈరోజు సాధించగలిగాను. మరి అది ఎవరి వల్ల అంటే అందరి వల్ల. గ్రామ పెద్దలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, నాకు ఆఫీసర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు పేరు పేరున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ రోజు ఎంత బాధగా ఉండేనో ఈరోజు అంత సంతోషంగా ఉంది నాకు. సరే, మీరు ఇప్పుడు ఒక మాటని గుర్తు చేసుకున్నారు. నాకు కూడా బాగా గుర్తుంది. మేము కూడా అప్పుడు ఫీల్డ్లో ఉన్నాం. తడబాటులతో, కొంత గంభీరంగా, కొంత వణుకుతో ఆ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి పరిస్థితులు అట్లా ఉండే బయట, మున్సిపల్ ఆఫీస్ బయట. ఆ రోజు మీరు ఒక మాట అన్నారు, ప్రజలందరి సహకారంతో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను ఒక రోజా రాణిగా అని చెప్పి. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సాధ్యమైనంత వరకు 5 ఏళ్లలో చాలా కష్టపడ్డారు, గల్లీ గల్లీ తిరిగారు, ప్రతి ఒక్క కుటుంబాన్ని పలకరించే ప్రయత్నం చేశారు. అంత అవకాశం మీకు దొరికింది. ఏమన్నా గుర్తొస్తూ ఉన్నాయా? చాలా గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఫీల్డ్లో తిరగడం వల్ల చాలా నేర్చుకున్నాను, ప్రజలకు దగ్గరగా అయ్యాను. వాళ్ళు ఏదైనా ఈరోజు నాతో ఒక కుటుంబ సభ్యురాలుగా, ఒక అక్కగా, ఒక వదినగా, ఏదైనా ఒక బిడ్డగా వాళ్ళు చెప్పుకునే చనువు ఏర్పరచుకున్నాను. చైర్పర్సన్ అంటే ఏదో గొప్పగా ఉండి దూరంగా దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరు పర్మిషనో తీసుకొని వెళ్ళేటట్టుగా కొంతమంది దగ్గర ఉంటుందంట. అలాంటిది ఏది లేకుండా కూడా ఒక కుటుంబ సభ్యురాల దగ్గరికి మనం ఎలా చనువుగా ఉంటామో అంత చనువుగా వచ్చి వాళ్ళ సమస్యలు తెలుపుకునేటట్టుగా అందరితో నేను కలిసి ఉన్నానని నేను అనుకుంటున్నాను. దానికి కూడా నన్ను అలాగే చూసేవాళ్ళు ప్రజలందరూ కూడా. చాలా అంటే కార్యకర్తలైనా సరే, వార్డులలో ఉన్న వార్డు సభ్యులైనా సరే, ప్రజలైనా సరే, ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరితో ఈరోజు ఏ సమస్య అయినా దగ్గరగా వచ్చి చెప్పుకునే చనువు సాధించిన అంటే అది నాకు చాలా సంతోషంగా ఉంది. అది మరి అందరి సహకారంతోనే జరుగుతుంది. సుమారు 22 వార్డులు ఉన్నాయి బొల్లారం మున్సిపాలిటీలో. బొల్లారం మున్సిపాలిటీలోని 22 వార్డులకి సంబంధించి ఇప్పటి వరకు మీ పాలక వర్గం ఎంతెంత ఖర్చు పెట్టగలిగారు, ఎంతెంత వర్కులు చేయగలిగారు? ఇప్పటికీ మేము 150 కోట్ల వరకు అభివృద్ధి పనులకే వెచ్చించడం జరిగింది. అది మున్సిపల్ నిధులు కావచ్చు, గవర్నమెంట్ నుండి, స్టేట్ గవర్నమెంట్ది కావచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ది కావచ్చు, అన్ని ఫండ్స్ ద్వారా కూడా మేము బొల్లారం డెవలప్ చేయడం జరిగింది. వార్డు వైజ్గా చూసుకుంటే కూడా 1.5 కోటి పైననే పెట్టడం జరిగింది ఒక్కొక్క వార్డుకి వచ్చేసి. ఇంకా మిగతాయి అవసరాలు ఏవి ఉంటాయంటే వాటర్ పైప్ లైన్ ఉంటుండొచ్చు, శానిటేషన్ సిబ్బంది జీతాలు కావచ్చు, వీటన్నిటికీ అనుకుంటే ఇంకా చాలా వరకు కూడా మేము ఖర్చు పెట్టగలిగాము. నిధులను కూడా సమర్థవంతంగా వాటిని ఖర్చు పెట్టగలిగాము. ఇదొక్కటే కాదు, వార్డు వైజ్గా చూసుకుంటే ఏ రోజు కూడా కౌన్సిలర్సు
అభివృద్ధిలోనే వాళ్ళు అడగడం జరిగింది. నేను ఏ రోజు కూడా పలానా పార్టీ అని నేను ఎప్పుడు ఏ కౌన్సిలర్ని కూడా నేను అనుకోలేదు. ఏ రోజైతే గెలిచామో ఆ సీట్లో కూర్చున్నామో నేను పార్టీల గురించి పట్టించుకోకుండా పార్టీలకు అతీతంగా కూడా వార్డు అభివృద్ధికి కృషి చేయగలిగాను. నిధులు సమర్థవంతంగా సమపాలనలో వాళ్ళకి పెట్టగలిగాను. అభివృద్ధిలో వాళ్ళతో పాటు పాలు పంచుకోగలిగాను. ఒక విషయం, మీరు గతంలో సర్పంచ్గా పనిచేశారు, తర్వాత చైర్పర్సన్ అయ్యారు. గతంలో బొల్లారంలో నీటి సమస్య, నీటి ఎద్దడి చాలా విపరీతంగా ఉండేది. సరే, ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ గతంతో పోల్చుకుంటే చాలా మెరుగైంది. గత 10 ఏళ్ళుగా మీరే ఉన్నారు కాబట్టి అప్పటి పరిస్థితులు ఎట్లుండే, చివరి రోజు కావడంతో ఆ మార్పులు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఇప్పటికీ జనాభా చాలా పెరిగింది. కన్స్ట్రక్షన్ చూసుకుంటే కూడా మనకు ఇండ్లు కూడా చాలా పెరిగాయి. అప్పటి అవసరానికి తగ్గట్టు అప్పుడు సమకూర్చగలిగాము. అప్పుడు బోర్లు వేసినా కానీ భూమి నుండి వచ్చేవి. ఇప్పుడు భూగర్భ జలాలు ఎండిపోవడం జరిగింది. దానివల్ల కూడా అంటే మనకి ఏదైతే లోకల్ వాటర్ అనేది అంటే అవసరాలకు తగిన వాటరు వాడుకోవడానికి ఉన్నప్పుడు మనకు మంచినీటి సౌకర్యం అనేది తక్కువగా అయినా సరిపోయేది. ఇప్పుడు ఏమైంది అంటే భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల కూడా నీటి సమస్య అనేది ఉంటుంది. ఆ అవసరం కూడా ఎక్కువ అని దానికి తగినట్టు కూడా జనాభా పెరగడం జరిగింది. దానివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని మేము ఇప్పుడు దృష్టిలో పెట్టుకొనే మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇస్తా అని చెప్పేసి మిషన్ భగీరథ ఎప్పుడైతే పెట్టారో దానివల్ల ఈరోజు మేము మిషన్ భగీరథ వాటర్ మాకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు మిషన్ భగీరథ పైప్ లైన్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యి ఒక్కసారి వాటర్ స్టార్ట్ అయినట్టయితే ఈ సమస్య మొత్తం తీరుతుంది. సరే, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక చైర్పర్సన్గా ఉన్నప్పుడు వివాదాలు సర్వసాధారణము, రాజకీయ విమర్శలు సర్వసాధారణం. చాలా గొడవలు జరిగినాయి. కొన్ని సందర్భాల్లో వాకౌట్ చేశారు కొంతమంది కౌన్సిలర్లు. పూర్తి నమ్మకం ఉందా ప్రతి వార్డుని నేను సమానంగా చూడగలిగాను, నా శక్తి మేరకు నేను నిధులు ఇవ్వగలిగాను అని చెప్పి? నేనైతే చెప్తున్నాను, వ్యక్తిగతంగా నేను ఎవరిపైన నేను ఏమీ పెట్టుకోలేను. వార్డు వైజ్గా నేను కౌన్సిల్లో ప్రతి కౌన్సిల్ మీటింగ్ తీసి చూడొచ్చు, మన సిఆర్ బుక్ కానీ తీసి చూడొచ్చు. వార్డు వైజ్గా నేను సమర్థవంతంగా నిధులు సమకూర్చానని నేను గుండెపైన చెయ్యేసి చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజల కోసమే పోరాడుతున్నారు. నేను కూడా రేపు ప్రజల ముందుకు వెళ్ళాలంటే ప్రతి వార్డుకి వెళ్తాను. ఇప్పుడు పొలిటికల్గా ఉన్నప్పుడు వార్డుకే శాశ్వతం కాదు కదా, మొత్తం ఊరు మొత్తం తిరగాలి అంటే ఖచ్చితంగా పెట్టాలి అనే ఇదితోని నేను ఎక్కడైనా ప్రజలే కదా, ఎవరికైనా అవసరాలు ఉంటాయి కదా అని నేను వార్డు వైజ్గా అవసరాలను బట్టి పెట్టాను. అండ్ ప్రధానంగా మొదటి నుంచి మీ పాలకవర్గం మీద, ముఖ్యంగా చైర్పర్సన్ రోజా బాలరెడ్డి మీద వచ్చిన విమర్శలు, ప్రధాన రహదారులు అధ్వానంగా ఉన్నాయి, అవి పూర్తి చేయలేకపోయారు అని చెప్పి మొన్నటి వరకు విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కొంత రోడ్లు కూడా, ప్రధాన రోడ్లు మెరుగైనాయి. ఎందుకంటే చాలామంది కౌన్సిలర్స్తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ లోపల వాళ్ళ వార్డులో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి, సరే కొంతమంది బయటకు చెప్పలేకపోయినా చెప్తూ ఉన్న పరిస్థితులు. ఇప్పుడు అందరికీ తెలుసు, అంటే ప్రజలకు తెలియకపోయినా కానీ కౌన్సిలర్స్కి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. ఏంటంటే మనకి పైప్ లైన్, మిషన్ భగీరథ పైప్ లైన్ నడుస్తుంది. మరి రోడ్లు వేసినట్టయితే ధ్వంసం అయిపోతాయి, మన నిధులు వేస్ట్ అవుతాయి అని అందరికీ కౌన్సిలర్స్కి మాత్రం తెలుసు. మరి ఎప్పుడైతే వర్క్ కంప్లీట్ అయింది, పైప్ లైన్ కంప్లీట్ అయింది అంటే ఫస్ట్ మెయిన్ రోడ్స్ స్టార్ట్ చేశాము. వార్డులలో కూడా అంతకుముందు కొంతమంది వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల కూడా కొన్ని వార్డులలో రోడ్లు వేయడం జరిగింది. కానీ ఈరోజు ఏమవుతుంది, ఆ వేసిన రోడ్లను కూడా పైప్ లైన్ ద్వారా ధ్వంసం చేయడం జరుగుతుంది. నిధులు వేస్ట్ అవుతాయి కదా. ఎంతమంది మాట్లాడినా కానీ కౌన్సిలర్స్ చాలా ఫైట్ చేశారు. కానీ నేను ఎంత ఫైట్ చేసినా కానీ సమర్థవంతంగా వాళ్ళను మెప్పిస్తూ లేదు, మనము పైప్ లైన్ కంప్లీట్ అయితేనే మనం రోడ్లు వేసుకుంటే మన నిధులు వేస్ట్ కావు, ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళకు గట్టిగా చెప్పడము. వాళ్ళు ఎంత అన్నా కానీ నేను మాత్రము అక్కడ రోడ్ల గురించి ఎంత మాట్లాడినా కానీ ఆ విషయం తీయకుండా ఎప్పుడు వెయ్యాలి అనేది ఒక ఆలోచన పెట్టుకొని ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి. సరే, అభివృద్ధి అనేది ఒక ఓవర్ నైట్లోనో ఒక సంవత్సరంలోనో జరిగేది కాదు. ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి. మీరు చైర్పర్సన్గా ఈరోజు చివరి రోజు అయినప్పటికీ రేపటి నుంచి ప్రజల మధ్యలో ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి కానివ్వండి, స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మీ మీద ఉంది. ఎట్లా యాక్టివ్గా జనాల్లో
రోజారాణి గారిని చూడొచ్చా రేపటి నుంచి? ఇది ప్రజాస్వామ్యము, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఓన్లీ పదవి ద్వారానే మనము చెయ్యాలి అనుకోవడము కాదు. ప్రజల తరఫున నేను కూడా ఇక్కడ నివసిస్తున్నాను కాబట్టి తప్పకుండా సమస్యల మీద పోరాడతా. నాకు నా సాయశక్తుల నేను ఏది చేయగలిగితే సమస్య మీద మాత్రం ఖచ్చితంగా పోరాడతాము. సరే, ఈ మున్సిపాలిటీలో ఇది మున్సిపల్గా అయిన తర్వాత ఒక దురదృష్టకర ఘటన జరిగింది. మొన్న ఒక పారిశుద్ధ్య కార్మికుడు మరణించాడు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా నేను మొన్న ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మాట్లాడితే వాళ్ళకి ఏవైతే రావాల్సినో అవన్నీ అందరూ సహకరించారు. చైర్పర్సన్ గారు సహకరించారు, కౌన్సిలర్లు అందరూ సహకరించి ఆ బెనిఫిట్స్ అన్నీ మాకు అందబోతున్నాయి అని చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. నిజంగా అది దురదృష్టకరమే. ఎందుకంటే నేను గతంలో కూడా 5 సంవత్సరాలు సర్పంచ్గా చేశాను. ఏ రోజు ఏ సమస్య నాకు ఇలాంటి దుర్ఘటనలు అయితే జరగలేదు. ఇప్పుడు జరగడం అనేది అది మన చేతిలో లేదు, అట్లా జరిగిపోయింది. దానికి చాలా బాధాకరం. అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు. అది అనారోగ్యంతో కాబట్టి భగవంతుడు అలా తీసుకెళ్ళాడు అనుకున్నాము. కానీ ఇది అనుకోకుండా జరిగినది, ఇది పొరపాటే. ఎందుకంటే అలా జరగకుండా ఉండాల్సింది. మరి భగవంతుడు ఆ రకంగా మృత్యు అలా అతనికి ఇచ్చాడు. కానీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన తప్పకుండా పోరాడుతున్నాం. అవి ఖచ్చితంగా వాళ్ళకి అందుతాయి. మేమందరం కూడా సహకరిస్తున్నాం దానికి. చివరిగా 2 ప్రశ్నలతో మన ఈ ఇంటర్వ్యూ ముగిద్దాం. చాలామంది మీకు సహకరించారు. పారిశుద్ధ్య కార్మికుడి దగ్గర నుంచి మొదలు పెడితే మున్సిపల్ అధికారులు కానివ్వండి, సిబ్బంది, జనాలు, వార్డులో కౌన్సిలర్లు. చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఈ మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి, కొంచెం చిన్న వయసులో ఉన్న పిల్లలే కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా చాలా యాక్టివ్గా పనిచేయబట్టే ఎంతో కొంత అభివృద్ధిలో వాళ్ళు పార్ట్ అయ్యారు. నాకు హరీష్ రావు గారు చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు ఈ చైర్లో కూర్చున్నామంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈ 5 సంవత్సరాలు చైర్పర్సన్గా అందరితో పిలువబడినట్టుగా నాకు ఈ పదవి రావడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. మరి వారి సపోర్ట్తోనే నేను ఇంత ముందుకు వెళ్ళగలిగాను. ఏదున్నా కానీ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తారు ఎమ్మెల్యే గారు కూడా. మరి వారితో పాటు నాకు నిధులు కూడా సమకూర్చడం ఎంపీ గారు 7 కోట్లు ఇచ్చి R&Bలో పెట్టడం వల్ల నాకు ఈరోజు గండిగూడెం అంటే మా బొల్లారం ప్రిన్సెస్ నుండి మాకు గండిగూడెం నుండి ఐడియాకి వెళ్ళగలిగామంటే ఈరోజు వారు సమకూర్చిన నిధులతోని మేము ఈరోజు అట్లా వెళ్ళగలుగుతున్నాము. అట్లాగే నాకు ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు కూడా చాలా సహకరించారు. వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా నాకు 30 కోట్లు, బొల్లారంకు 25 కోట్లు SDF ఫండ్ ఇవ్వడం వల్ల కూడా నేను డెవలప్ చేయగలిగాను. మరి ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ గారికి కూడా, అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నాకు సహకరించిన అధికారులందరూ కూడా నా 5 సంవత్సరాల జర్నీలో ఉన్న కలెక్టర్స్ కానీ, అడిషనల్ కలెక్టర్స్ కానీ, వివిధ శాఖల అధికారులందరూ కూడా పేరున వారు నిజంగా ఏ రోజు కూడా నాకు ఇలా రోజారాణి గారు మీరు ఇలా చేయొద్దు అని ఏ రోజు అనలేదు. మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇలా చేసుకోండి, ఇంకా మంచి పేరు వస్తుంది అని అలా సలహాలు ఇచ్చి మెచ్చుకున్న సందర్భాలే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మీరు ఇలా చేయాల్సింది లేకుండే అని ఏ అధికారులు కూడా అనలేదు నన్ను. అధికారులందరూ సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. అంటే వాళ్ళ అందరి సపోర్ట్ వల్లనే ఇట్లా హ్యాపీగా ఉన్నాను. చాలామంది చెప్పుకుంటారు అధికారులు సపోర్ట్ చేయకపోవడం వల్లనే నేను ఇది అభివృద్ధి చేయలేకపోయాను, అధికారులు సపోర్ట్ చేసినట్టయితే ఇంకా అభివృద్ధి చేయగలుగుతాము అని ఇలా అంటారు. కానీ నాకు అలాంటిది ఎక్కడా కూడా కనపడలేదు. ఎందుకంటే మా అధికారులు నిజంగా చాలా సపోర్ట్ చేశారు. పేరున చెప్పాలంటే నాకు చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అధికారులందరూ కూడా ఇందాక నేను చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవడం జరిగింది. నాకు ఇప్పుడు వచ్చిన ఏఈ గారు, కిష్టయ్య గారు ఏదైతే ఉన్నారో, చెరువులో బతుకమ్మ ఘాట్ కట్టడానికి నాకు డిఈ గారి సహకారము, ఇప్పుడున్న ఏఈ గారి సహకారము. నిజంగా ఎవరు వచ్చినా కానీ కుంట శిఖము పర్మిషన్ ఇవ్వరు, ఇరిగేషన్కి వెళ్ళాలి, ఎక్కడెక్కడికో ఇదని అదని చాలా చెప్పడం జరిగేది. కానీ నాకు ఈ ఏఈ గారు వచ్చిన తర్వాత చూసుకుంటాం మేడం మీకు ఏం కావాలి అనేది నిజంగా నాకు ఎట్లా అంటే
ఏది అడిగినా కానీ మీ ఇష్టం మేడం, మీరు ఏది కావాలంటే అది చెయ్యండి అని ఇట్లా నాకు స్వేచ్ఛనివ్వడం వల్ల నేను ఈరోజు ఇంత అభివృద్ధి చేయగలిగాను. ఎందుకంటే ఒక బతుకమ్మ ఘాట్ కానీ గ్రేవ్ యార్డ్స్, మహాప్రస్థానము మీరు చూసే ఉంటారు, మహాప్రస్థానము 2 కట్టించగలిగాము. ఎవరికైనా ఉంటుంది బ్రతికున్న దానికన్నా, ఒక బ్రతికున్నప్పుడు ఏవేవో జరుగుతుంటాయి, కానీ చనిపోయినప్పుడు మాత్రం ఆ గౌరవం అనేది ఒకటి దక్కాలని, చనిపోయినప్పుడు అక్కడ ఒక 10 నిమిషాలు నిలబడి ఆ దహనం అయ్యే వరకు నిలబడాలన్న ఒక దుర్ఘటమైన స్మెల్ అలాంటి దాంతో నిలబడితే కూడా 10 నిమిషాలు ప్రశాంతంగా నిలబడలేకపోయినాము అనే స్థితి నుండి ఈరోజు ఒక పార్కులోకి వెళ్ళినట్టుగా అలా చేయగలిగాము. ఒకటైతే ఏ ఇబ్బంది లేకుండా మహాప్రస్థానం చేయగలిగాము. కానీ బొల్లారంలో ఏదైతే ఉందో, ఇంత పెద్ద గ్రామానికి ఒకటి సరిపోదు శ్మశాన వాటిక అనేది. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పారనమాట, ఏమని, మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత వార్డుకొక పార్క్ ఉండాలి, వార్డుకొకటి కాకపోయినా 2 వార్డులకు కలిసి ఒక శ్మశాన వాటిక ఉండాలి అని మాకు ఇట్లా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మనకి ప్లేసులు లేక ఉన్న ప్లేస్లలోనే మేము కట్టించడం జరిగింది. మరి అక్కడ నాకు ఆ గ్రేవ్ యార్డ్ నిజంగా కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా చాలా ఫైట్ చేయడం జరిగింది బొల్లారంలో ఏదైతే కట్టించడానికి. కానీ నాకు ఈ ఏఈ గారు వచ్చాక, ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ కూడా శిఖంలో ఎలా కడతారు అంటే, ఈ ఏఈ గారు లేదు మేడం, శ్మశాన వాటిక అనేది ఎక్కడైనా అసలు చెరువు దగ్గరనే ఉంటుంది అని చెప్పేసి నాకు సపోర్ట్ చేయడము, నాకు కౌన్సిలర్లు అందరూ సపోర్ట్ చేసి నిధులు మేము కేటాయించుకోవడము, నాకు అది కట్టించి ఇవ్వడము, దానికి మా ఎమ్మెల్యే గారు కూడా 20 లక్షలు ఇచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయని చెప్పడం చాలా సంతోషం వేసింది నాకు. ఈరోజు నేను ఊర్లో పెద్దవాళ్ళందరూ ముందు ముఖము ఎత్తుకొని తిరిగే స్థితిలో నేను ఉన్నాను. ఎందుకంటే వాళ్ళందరూ అడగడం జరిగింది, అమ్మ గ్రేవ్ యార్డ్ అనేది కంపల్సరీ అమ్మ, ఎంత ఇబ్బంది పడుతున్నాం చూడండి అంటే, తప్పకుండా కడదాము అని. లాస్ట్ మేము పదవీ కాలం ముగించుకునే టైంలో నన్ను అది కంప్లీట్ చేయగలిగాము అంటే చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మీరు ఇందాక అడిగారు సిబ్బంది గురించి అని. నిజంగా శానిటేషన్ వర్కర్స్కి నిజంగా నేను వాళ్ళకి తల ఉంచి నమస్కారం పెడుతున్నాను నేను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఇంత బాగా శానిటేషన్ అంటే ఎక్కడ కూడా చిరాకు పడకుండా, అసహించుకోకుండా వాళ్ళు నీట్నెస్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేము తిరగగలుగుతున్నాము. ఒకరోజు అసహించుకుంటే మనం ఎలా ఈరోజు ఇలా ఉండలేము. వాళ్ళు అంత బాగా ఏ రోజు కూడా ఇది చెప్పిన పని కాదు అనకుండా చేయడం జరిగింది. మరి దానికి వినోద్ కూడా చాలా బాగా చేయించడం జరిగింది. మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి ఇక్కడ ఆఫీస్లో కూడా మన బిల్ కలెక్టర్లు సమర్థవంతంగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళే ట్యాక్సెస్ వసూలు చేయకపోతే ఇప్పుడు మనము వాటి వల్లనే మన నిధులు, మున్సిపల్ నిధులు అంటేనే ట్యాక్సెస్ వల్లనే మున్సిపల్ నిధులు. మరి వాళ్ళు సమయానికి వాళ్ళ పని వాళ్ళు చేయడం వల్ల, నిధులు సమకూర్చడం వల్లనే మేము ఇంత అభివృద్ధి చేసుకోగలుగుతున్నాము. వారికి కూడా నా కృతజ్ఞతలు. మరి ఇక్కడ పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా, అంటే వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ, కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, మన వార్డ్ ఆఫీసర్స్ కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళంతా పిల్లలే. నిజంగా వాళ్ళు ప్రమోషన్స్ రావాలని వాళ్ళకందరికీ కూడా నిజంగా నాకు చాలా బాగా సహకారం అందించారు. బొల్లారం వచ్చిన కొద్ది రోజులలో కూడా అందరూ పేరున, నేను ఎవరి పేరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మీ న్యూస్ 16 ద్వారా వాళ్ళకందరికీ కూడా, ముఖ్యంగా బొల్లారం ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి వాళ్ళకి నమస్కారం తెలుపుతూ వారందరికీ కూడా కృతజ్ఞతలు మీ న్యూస్ 16 ద్వారా తెలుపుతున్నాను. చైర్పర్సన్ రోజారాణి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, గడిచిన 5 ఏళ్లలో సాధ్యమైనంత వరకు సుమారు 80%
బొల్లారం అభివృద్ధికి కష్టపడి కౌన్సిలర్లతో పాటు నేను పనిచేశాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు ఏమన్నా ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి బొల్లారం అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా నా వంతు కృషి ఉండబోతుంది అని చెప్తూ ఉన్నారు. ఒక విషయాన్ని గమనించాలి, ఈ బొల్లారం మున్సిపాలిటీ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు చివరి సర్పంచ్ ఆవిడే, మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొదటి చైర్పర్సన్ కూడా ఆవిడే. ఇది మరి జీహెచ్ఎంసీలో కలిస్తే చివరి చైర్పర్సన్ కూడా ఆవిడే అవుతారు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16 బొల్లారం మున్సిపాలిటీ నుంచి.